వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే క్రిస్టియన్ ట్రావెలర్. మీరు చూస్తున్నది ఈరోజు పీలా మండపంలోని పీలా మండపం అనమాట, పురాణ పూల్లోని. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం అనమాట. మరి లోపలికి ఎంట్రీ కాగానే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనము ఆదివారం రావడం జరిగింది. ప్రతి సోమవారం వస్తే మాత్రం ఇక్కడైతే ఖచ్చితంగా అయితే ఇక్కడ అన్నదానం అయితే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నట్టయితే పురాణ పూల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదిగో అది పురాణపల్లి బ్రిడ్జ్ అనమాట. ఎగ్జాక్ట్ ఆ పురాణపల్లి బ్రిడ్జ్ పక్కపొంటి లోపలికి లేన్ అయితే ఉంటుంది. జియాగూడ మేకల మండి పోయే రోడ్కి ఈ యొక్క ఆలయం అయితే మనకు ఎడం పక్కన అయితే ఉంటుందన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, చిన్న కాశీ అనమాట. ఇక్కడ అఘోరవులు నివసించేదన్నమాట క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు డెవలప్ లేదు, ఇప్పుడు సెకండ్ టైం వచ్చాను కాబట్టి డెవలప్ ఉంది. నేను ఫస్ట్ టైం ఒక 5 years బ్యాక్ వచ్చాను ఇక్కడ. ఇప్పుడు అవన్నీ ఇక్కడ ఏం లేవు అనమాట. ఇక్కడ ఎవ్రీ సోమవారం అయితే మనకి ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. ఒక మీకు కనిపిస్తుంది కదా, అది వంట చేసే గది అనమాట, వంటశాల. నేను తర్వాత చూపిస్తాను. అప్పటికైతే మనం లోపలికైతే వెళ్దాం. టెంపుల్ అయితే ఈ విధంగా ఉన్నది. సో అది వచ్చేసి పీలా మండపు, పచ్చ కలర్ కనిపిస్తుంది కదా, పీలా మండపం అనమాట. అది అంటే ఇది రాయి చెట్టు కదా? కాదు, వచ్చేసి మర్రి చెట్టు అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి అఘోర సమాధులు అయితే ఉన్నాయన్నమాట. మీరు చూపిస్తాను. వీళ్ళు వచ్చేసి 700 అంటే 700 సంవత్సరాల క్రితం ఇక్కడైతే అఘోరాలు ఇక్కడ శివుని అయితే పూజించేవారనమాట. సో చూస్తున్నారు కదా, ఆయనకి ఇక్కడ గుర్తు పేరు వచ్చేసి రామ్ రాన్కా ఖాజా రాజా అనేసి పేరైతే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఒక ఆర్ట్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది. ఇవి వచ్చేసి 2 అఘోరాలు ఉన్నారన్నమాట, వాళ్ళ సమాధులు అనమాట. ఇవి 700 సంవత్సరాల క్రితం అయితే ఈ యొక్క అఘోరాలు ఇక్కడ పూజ చేసేవారని తెలిసింది. కాకపోతే ఇక్కడ చరిత్ర ఏందనేది మనకు తెలియదు, కాబట్టి మనకు తెలిసిందే చెప్తున్నాను వినండి. ఇక ఈ టెంపుల్ పక్కనే మనకి శ్మశాన వాటిక కూడా ఉంటుందన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి శ్మశానం.